వెల్కమ్ టు హనీ టీవీ. సినీ ఇండస్ట్రీలో మరొక పెద్ద చిత్రానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఎవరని మనంత క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఎన్టీఆర్ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ అనే చిత్రం ద్వారా మనకి ప్రశాంత్ కిషోర్ గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ. అయితే ఓపెనింగే భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో ఎన్టీఆర్ గారు నీల్ అనగానే ఒక్కొక్కళ్ళు కూడా ఆ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంటే నెక్స్ట్ అంటే ఒక ఎట్లా అనాలి, ఒక బేస్ అనేది ఉంటది. అంటే ఒక మాస్ డైలాగ్ అనొచ్చు, ఒక క్లాసిక్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, సాంగ్ అనొచ్చు, ప్రతిదీ ఉంటది. అలాంటిది ఇప్పుడు భారీగా స్టార్ట్అప్ భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇంకా ఏమైనా విశేషాలు? ఎన్టీఆర్ అంటే అభిమానంతో ఉర్రూతలుగే ప్రేక్షకులు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన నుంచి మరో కొత్త చిత్రం తయారవుతోంది అన్నటువంటి అంశము చాలా ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశము. రామోజీ ఫిలిం సిటీలో చాలా ఈ చిత్రం ప్రారంభం కానుంది. మార్చి 1st వీక్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. దాదాపు 2500 మంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరితోటి ప్రారంభిస్తున్నారు. ఒక అద్భుతమైన సెట్ వేసి రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక 10 రోజులు షూటింగ్ చేస్తారు. కానీ మొట్టమొదటి మాట కూడా విన్నామమ్మా, పోలీస్ గెటప్లు కూడా దాదాపుగా 500 పైన అండి. 500 మంది వచ్చారంట. 500 మంది పైన ఉన్నారు అని విన్నాను. ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగే సీనియర్ ఎన్టీ రామారావు గారి మనవడు అని ప్రతి సినిమాకి ఆయన తన నటనతో ప్రేక్షకుల్ని మరింత ఉర్రూతలూగిస్తూ వినోదపరుస్తున్నారు. ఆ వరుసలో ఆ మూసలో మరో అద్భుతమైన చిత్రం నిర్మాణం ప్రారంభం కానుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ఎంతో ఆనందించేటువంటి అంశము. వినోదాన్ని అందించేటువంటి చలనచిత్ర పరిశ్రమలో కొందరు హీరోల సినిమాలు ప్రారంభం అవుతున్నాయి అంటే కొన్ని వందల మందికి, వేల మందికి అది జీవనాధారం అండి. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు లేదా అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా ఆ చిత్రంలో నటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ప్రేక్షకాభిమానుల కంటే కూడా ఎక్కువ ఆనందిస్తారు. కారణం ఏమిటి? వాళ్ళకి కొంతకాలము జీవనోపాధి దొరుకుతుంది. అవును, అన్ని సినిమాల్లోనూ అంతమందికి అవకాశాలు రావు కదా. మీరే ఇందాక ఒక మాట 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఒక షాట్ కోసం రెడీ అయ్యారంటే ఆ రోజు ఎంత మందికి అన్నం పెట్టారు ఎన్టీఆర్ గారు ఇండైరెక్ట్ గా? అవునండి. 500 మంది పోలీస్ గెటప్లు, పోలీస్ గెటప్ ఆర్టిస్ట్ మనుషులకి, ఆ గెటప్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తులకి, ఆ ఇంక వెనకాల వర్క్ అంతా ఉంటుంది కదమ్మా, ఆ డ్రెస్సులు కుట్టే వ్యక్తులు, వాళ్ళు ఎంతమంది ఇండైరెక్ట్ గా అన్నం పెడుతున్నారు. అవును, 24 క్రాఫ్ట్స్ లోను అందరికీ వర్క్ దొరుకుతుంది. ఇటువంటి పెద్ద చిత్రాలు నిర్మించినప్పుడు అందులో పాల్గొనేటువంటి ప్రతి కళాకారుడికి, ప్రతి టెక్నీషియన్కి కూడా జీవనోపాధి లభిస్తుంది. అందుకు కూడా మనము సంతోషపడాలి. అంతమందికి జీవనాధారమైన సినీ పరిశ్రమ 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలి. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు ఇటువంటి ప్రముఖ హీరోలు అందరూ కూడా వీలైతే సంవత్సరానికి 2 లేదా 3 చిత్రాల్లో నటిస్తూ ఉంటే తక్కిన వాళ్ళందరికీ కూడా చేతి నిండా పని, కడుపు నిండా భోజనము లభిస్తుంది. అందువల్ల వాళ్ళని అభిమానించే అభిమానులకు కూడా కన్నుల విందుగా వినోదాత్మకంగా మంచి చిత్రాలు మంచి కథాంశంతో రావాలి, వస్తాయి అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురు. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.